నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావుటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రజా సంఘాల జేసీ చైర్మన్, తెలంగాణ ఉద్యమకారులు గజ్జెల కాంతం గారు ఉన్నారు. గజ్జెల కాంతం గారు, నిన్న సినీ నటుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటి మీద ఓయూజేఏసీ లీడర్లు యత్నం చేశారు. ఇంటి మీద దాడి, ఇది కరెక్టే అంటారా? అసలు ఎవరు ఉసిగొలుపుతున్నారు వీళ్ళని? అసలు మొదలు అల్లు అర్జున్ది తప్పు. ఒక హీరో అయ్యుండి ఈ తెలంగాణ ఆంధ్ర ప్రజల మీద, తెలంగాణ ఆంధ్ర ప్రజలు మీద బ్రతుకుతున్నది సినిమా ఇండస్ట్రీ మొత్తం. అది గుర్తుపెట్టుకోవాలి. మరియు ఈ దేశ ప్రజల మీద కూడా వాళ్ళు బ్రతుకుతున్నారు, సినిమాలు తీస్తున్నారు, చూస్తున్నారు. దాని గురించి మాకు అభ్యంతరం లేదు. అది గుర్తుపెట్టుకోవాలి అల్లు అర్జున్. ఈ ప్రజలు చూస్తేనే కదా మీ సినిమాలు నడిచేటి. ఇయర్లో తేజ అనే బాబు, శ్రీతేజ అనే బాబు హాస్పిటల్లో చావు బతుకుల మధ్యలో ఉన్నాడు. ఆయనను మందలు చేయవలసిన అవసరము అల్లు అర్జున్ మీద ఉంది. ఇప్పటి వరకు శ్రీతేజ దగ్గరికి పోలేదు. రేవతి చనిపోయింది, తల్లి చనిపోయింది, కొడుకు హాస్పిటల్లో చావు బతుకుల మధ్యలో ఉన్నాడు. ఇది అల్లు అర్జున్ అడిగి ఇప్పటి వరకు పోలేదు. ఆమె చనిపోయినా అక్కడికి పోలేదు. మరి శ్రీతేజ సావు బతుకుల మధ్యలో ఉండి హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతుండే సావు బతుకుల మధ్యలో ఆయనను మందులు ఇవ్వడానికి పోలేదు. ఏదో పేపర్లల్లా, సోషల్ మీడియాలల్లా మేము 20 లక్షలు ఇస్తాం, 30 లక్షలు ఇస్తాం అనేది వాళ్ళ ప్రాణానికి నువ్వు రేటు కడుతున్నావా? ఇది కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే మొదటి తప్పు అల్లు అర్జున్ది. మొదటి తప్పు పర్మిషన్ లేకుండా సంధ్యా థియేటర్ కాడికి పోవడం తప్పు. నువ్వు ఒక హీరోవు, నీకు గౌరవం ఉంటుంది. గౌరవంగా నువ్వు పోలీస్ పర్మిషన్ తీసుకొని, పోలీస్ బందోబస్తు తీసుకొని నీవు సంధ్యా థియేటర్కి పోవాలి అసలు యాక్చువల్గా. ఇస్ ద రూల్. కానీ నీకు అహంతో పోలీసు పర్మిషన్ లేకుండా సంధ్యా థియేటర్ కాడికి సినిమా రిలీజ్ నాడు పోవడం తప్పు. ఇవాళ నువ్వు పోలీస్ పర్మిషన్ తీసుకోకుండా పోయిందే తప్పు. రెండవది, అక్కడ పోలీస్ డిపార్ట్మెంటు, ఏసీపీ గారు, డీసీపీ గారు నీకు చెప్పారు, ఇక్కడ ఇప్పటివరకే రేవతి చనిపోయింది, వాళ్ళ కొడుకుకు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు, ఇక్కడ నుండి అర్జెంటుగా నువ్వు బయలుదేరాలి, నువ్వు వాస్తవానికి వద్దు, నువ్వు ఇక్కడ పర్మిషన్ లేకుండా వచ్చారు, మీ యొక్క రౌడీలు, మీ యొక్క బాడీ గార్డ్స్ ఇక్కడ చాలా న్యూసెన్స్ చేస్తున్నారు, మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మరి తొక్కిసలాట జరుగుతుంది, ఇప్పటివరకు రేవతి చనిపోయింది అని నీకు ఆల్రెడీ ఏసీపీ చెప్పిండు. ఆ విషయాన్ని నువ్వు పట్టించుకోలేదు. నెంబర్ 1. నెంబర్ 2, రేవతి కొడుకు తేజ చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నాడు అనే విషయాన్ని కూడా నీకు డీసీపీ గారు చెప్పారు. చెప్పిన కూడా నువ్వు ఆన్నే కూర్చుండి, నేను సినిమా అయిపోయినాక వెళ్ళిపోతా, సినిమా మొత్తం కంప్లీట్ చూసి వెళ్ళిపోతా అని చెప్పి నువ్వు ఏసీపీతో అన్నావు. డీసీపీ వచ్చి నీకు గట్టిగా చెప్పినా కూడా 15 నిమిషాలు అక్కడనే కూర్చొని, ఒక దిక్కు రేవతి చనిపోయింది, ఒక దిక్కు కొడుకు ఏమో శ్రీతేజ అనేటైనా చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఇవన్నీ తెలిసిండి కూడా నువ్వు ఇంకా 15 నిమిషాలు సినిమా చూసుకుంటూ ఉండి ఆన్ నుండి నువ్వు బయటికి వెళ్ళి మళ్ళీ షో చేసినావు. మళ్ళీ కార్లో ఉండి ప్రజలకు చేతులు ఊపుకుంటే షో చేసినావు. ఇదేంటి? ఒక దిక్కు ఒక పేద కుటుంబానికి సంబంధించిన రేవతి, వాళ్ళ కొడుకు చావు బతుకుల మధ్య ఉండి వాళ్ళ తల్లి చనిపోతే కూడా నువ్వు లెక్క చేయకుండా నువ్వు హ్యాపీగా కారెక్కి అభినందన చేసుకుంటూ, దండం పెట్టుకుంటూ, చెయ్యి ఊపుకుంటూ వస్తే ఎంతవరకు సమంజసం ఇది? ఇది కరెక్ట్ కాదు కదా. ఇది కరెక్ట్ కాదని ప్రభుత్వం నీకు చెప్తుంది.
మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో అదే ప్రస్తావన తీశాడు. అసలు మిమ్మల్ని ఎవరు నడిపిస్తున్నారు? మీ వెనక ఉండి ఎవరు నడిపిస్తున్నారు అంటే ఇక్కడ ఉన్నటువంటి సినిమా చూసేవాళ్ళు, హీరోల అభిమానులు, అల్లు అర్జున్ అభిమానులు కానీ, సినిమా హీరోల అభిమానులు కానీ మీ సినిమాలు చూసి మీకోసము వాళ్ళు చనిపోతే కూడా వాళ్ళ ప్రాణాలను కూడా మీరు లెక్క చేయరు. వాళ్ళు చావు బతుకుల మధ్యలో ఉంటే లెక్క చేయకుండా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ నేను 20 లక్షలు ప్రకటించాను, 30 లక్షలు ప్రకటించాను. నీ 20 లక్షలు 30 లక్షలు కాదు. అట్లాంటి నీ సినిమాకి ఇప్పుడు ఇవాళ దేశవ్యాప్తంగా అదే నిరుపేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు చూస్తే వాళ్ళ పేరు మీద 1000 నుంచి 2000 కోట్లు నీకు కలెక్షన్ అయింది. అది గుర్తుపెట్టుకో. ఇయ్యల్లో ఇక్కడ మొత్తం ఆంధ్ర తెలంగాణ మొత్తం నీ సినిమా చూడడం మూలంగా ఇయ్యల్లో పేద ప్రజలు కదా, మధ్యతరగతి ప్రజలు కదా, బలిసిలోళ్ళు ఎవరు నీ సినిమాలు చూడరు, వాళ్ళు ఇళ్ళలో చూస్తారు. అది గుర్తుపెట్టుకో. మరి వీళ్ళ మీద 100 కోట్లు సంపాదించుకుంటూ మీరు ఎంజాయ్ చేస్తున్నారే, వాళ్ళ డబ్బే కదా మీరు ఎంజాయ్ చేసేది. మీరు కారు నుంచి మొదలుకుంటే ఇంట్లో కానీ మీరు టీ తాగేది కూడా ఈ పేద ప్రజల డబ్బులు, మధ్యతరగతి ప్రజల డబ్బే కదా. బలిసిన వర్గాల ప్రజల డబ్బులు కాదు అది. బలిసిన వర్గాలు ఎట్టి పరిస్థితుల్లో రారు, మీకు సినిమాలు చూడడానికి రారు, వాళ్ళు ఇంట్లో చూస్తారు కదా. ఇప్పుడు ఇవాళ రేవతి కుటుంబానికి పరామర్శకు వెళ్తే ఆయనకు లీగల్ ఇష్యూస్ వస్తున్నాయి, మీరు పర్మిషన్ ఇస్తలేరు, లీగల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఆయన ఊరుకుంటారు, లేకపోతే ఆయన వెళ్ళేటోళ్ళు కాదంటారా? చూడండి, చనిపోయిందని ఆ రోజు అయినా సంధ్యా థియేటర్కు వెయినాడే తొక్కిసలాటలో రేవతి చనిపోయింది అని చెప్తే అక్కడ పోయి కలవడానికి పోలేయినా. ఇప్పుడు కోర్టు పోయినాక కేసు అయినాక లీగల్ ఇష్యూ వస్తుందని ఇప్పుడు చెప్తున్నాడు ఆయన. అక్కడ రేవతి చనిపోయిందని ఆల్రెడీ ఏసీపీ చెప్పాడు. మళ్ళీ డీసీపీ రంగంలో దిగి డీసీపీ గారు కూడా చెప్పారు రేవతి చనిపోయింది, వాళ్ళ కొడుకు తేజ సావు బతుకుల మధ్యలో ఉండడని చెప్తే కూడా మరి అక్కడ ఆగి వాళ్ళని కలవలే నువ్వు. అది బాధ. అక్కడ ఉన్నటువంటి నీ అభిమానులే కదా వాళ్ళు. అంటే వాళ్ళ సావును కూడా నువ్వు లెక్కలకు తీసుకోలేదు. అంటే పేద ప్రజలు చనిపోని, మధ్యతరగతి ప్రజలు చనిపోని, కానీ మీరు వాళ్ళని పట్టించుకోరు. ఇవాళ మేము 30 లక్షలు 20 లక్షలు ఇస్తారంటున్నదేంది? వాళ్ళకు 10 కోట్లు ఇచ్చినా వాళ్ళకు తీరని నష్టమే జరిగింది. నువ్వు 10 కోట్లు ఇచ్చినా లెక్కలకు రావు. ఇవాళ నువ్వు ఖచ్చితంగా నీకు చెప్తున్నా అల్లు అర్జున్, నువ్వు నిజంగా మానవత్వవాదివి అయితే, నీకు నీతి నిజాయితీ ఉంటే చేతల్లో చెయ్యి పని తేజ కుటుంబానికి, మరి రేవతి కుటుంబానికి నీవు నీ వచ్చిన దాంట్లో కనీసం 2% అన్న వాళ్ళ ఇంటికి ఇవ్వు. ఎందుకంటే అది ప్రజల సొమ్మే, ప్రజల డబ్బే, పేద ప్రజలు మధ్యతరగతి ప్రజల డబ్బే కదా. నీకొచ్చిన కలెక్షన్లు, నీకొచ్చిన డబ్బులలో, నీ సినిమాకి వచ్చిన డబ్బులలో 2% అన్న వాళ్ళ కుటుంబానికి ఇవ్వమని మేము డిమాండ్ చేస్తున్నాము. ఇంకొకటి, మా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఉన్న వాస్తవాలు మాట్లాడారు. ఉన్న వాస్తవాలు పేద ప్రజల పక్షాన, మధ్యతరగతి ప్రజల పక్షాన మాట్లాడాడు. మాట్లాడితే దాని మీద ఒక ముఖ్యమంత్రి గారి మీదనే నువ్వు ప్రెస్ మీట్ పెట్టే స్థాయికి వచ్చినామంటే మరి నీ స్థాయి ఎంతనో తెలంగాణ ప్రజలకు కానీ, ఆంధ్ర ప్రజలకు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము చూస్తున్నారు, నేను గమనిస్తున్నారు. అది గుర్తుపెట్టుకో. ఇలా నిన్ను ఆట ఆడించేటోళ్ళు ఎవరు? వాడు కేటీఆర్ అనేటోనికి వానికి బుద్ధి జ్ఞానం అనేది లేదు వాళ్ళకి. ఎందుకంటే ఆయన పెద్ద దొర ఇక్కడ. నా కొడుకులు తెలంగాణ రాష్ట్ర ప్రజలను దోసుకున్నారు. ఈయల్లో తెలంగాణ ప్రజల సొమ్మును దోసుకొని 3 లక్షల కోట్లు దోసుకొని బాగా బలిసి ఈయల్లో మిమ్మల్ని సినిమా ఇండస్ట్రీని అంతా వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని వాళ్ళు నడిపిస్తున్నారు. వాళ్ళు చెప్పినట్టు కేటీఆర్ అంటోడు చెప్పినట్టు మీరు నడుస్తున్నారు. అది కూడా చూస్తాం, మా ప్రభుత్వము మేము చూస్తాము. అది కూడా తెలంగాణ ప్రజలు కూడా చూస్తారు. అది గుర్తుపెట్టుకో. అల్లు అర్జున్, నువ్వు పరిశాన్ కాకు. ఈయల్లో నీవు కేటీఆర్ అంటోడికి తెలంగాణ ప్రజలు ఇష్టం లేదు. తెలంగాణ ప్రజలు చచ్చినా పర్వాలేదు, ఎందుకంటే వాళ్ళు 10 ఏళ్ళు అదే చేసింది కదా. తెలంగాణ రాకముందు 1200 మంది బిడ్డలు ఎస్సీ ఎస్టీ బీసీలు చనిపోతే కూడా వాళ్ళని లెక్కలకు తీసుకోలేదు వీళ్ళు. కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ వాళ్ళ లెక్కలకు తీసుకోలేదు. ఇయ్యలో 10 ఏళ్ళు తెలంగాణ ప్రజల మీద, అట్టడుగు వర్గాల మీద, ఎస్సీల మీద, ఎస్టీల మీద, మైనార్టీల మీద, బీసీల మీద ఉక్కుపాదం మోపారు. ఈ తెలంగాణ అట్టడుగు వర్గాల ప్రజల మీద ఉక్కుపాదం మోపి వాళ్ళను మాట్లాడితే జైలుకు పంపించారు.
వందల మంది బిడ్డలు చనిపోయారు 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్న సమయంలో. పేద ప్రజలకు రక్షణ లేకుండా పోయింది. సేమ్ టైం ఇయ్యల్లో అల్లు అర్జున్ కోసం రేవతి ఒక మధ్యతరగతి బిడ్డ, పేద బిడ్డ చనిపోతే ఇయ్యలో కేటీఆర్ అంటోడు పోయి చూడలే. ఇయ్యల్లో రేవతి గురించి కేటీఆర్ మాట్లాడతలేడు, తేజ గురించి కేటీఆర్ మాట్లాడతలేడు. ఎందుకంటే వాళ్ళు పేద బిడ్డలు కదా, తెలంగాణలో పేద బిడ్డలు. ఆ పేద బిడ్డల గురించి మాట్లాడడం లేదు, అల్లు అర్జున్ గురించి మాట్లాడుతున్నారు. అల్లు అర్జున్ మీద కేసు పెట్టడం తప్పు, అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం తప్పు అని చెప్పి కేటీఆర్ అంటోడు మాట్లాడుతున్నాడు. అంటే తెలంగాణ బిడ్డలు, పేద బిడ్డలు, మధ్యతరగతి బిడ్డలు చచ్చిపోయినా ఏం కాదు, వాళ్ళ గురించి మాట్లాడడం లేదు. వాని అయ్య మాట్లాడడం లేదు, కేసీఆర్ మాట్లాడతలేడు, కేటీఆర్ మాట్లాడతలేడు, హరీష్ రావు మాట్లాడలే, కవిత మాట్లాడలేదు. కనీసం రేవతి చనిపోతే కనీసం పోయి పరామర్శించలే. తేజ ఇయ్యల సావు బతుకుల మధ్యలో హాస్పిటల్ ఉంటే వాళ్ళని పరామర్శించలే. కానీ ఇయ్యలో అల్లు అర్జున్ గురించి మాత్రము కేటీఆర్ కుటుంబం ఖండిస్తుంది. అంటే సినిమా ఇండస్ట్రీని ఎన్నుకుండి సినిమా ఇండస్ట్రీని నడిపించేటోళ్ళు కేటీఆర్ కుటుంబం. అది మాకు అర్థమైంది. ఇయ్యలో అది అర్థమైంది. అంటే ఒక దొర కుటుంబం నడిపిస్తున్నది సినిమా ఇండస్ట్రీని మొత్తం. ఇయ్యలో సినిమా ఇండస్ట్రీ గురించి పూర్తిగా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు, ప్రభుత్వం కూడా అర్థం చేసుకున్నది. జరగబోయే పరిణామాలు పూర్తిగా మరి సినిమా ఇండస్ట్రీ అది జరగబోయే పరిణామాలకు వాళ్ళే బాధ్యులవుతారు. ఎందుకంటే తొందరపడవలసిన అవసరం లేదు. కానీ అల్లు అర్జున్ గుర్తుపెట్టుకో, కేటీఆర్ కాదు, కేసీఆర్ కాదు మిమ్మల్ని ఎవరు కాపాడరు. అది గుర్తుపెట్టుకోండి. సినిమా ఇండస్ట్రీ మొత్తానికి చెప్తున్నా నేను, మీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా చెప్తున్నా, అల్లు అర్జున్ కూడా చెప్తున్నా, జాగ్రత్త. కేసీఆరో కేటీఆరో హరీష్ రావు మిమ్మల్ని కాపాడతారనుకుంటున్నాను. తెలంగాణ ప్రజలు 99% ఉన్న ప్రజలు జాగ్రత్త. వాళ్ళు తెలుసుకుంటే సినిమా ఇండస్ట్రీ కాదు ఎవడున్నాడు ఇక్కడ, అది గుర్తుపెట్టుకోమని చెప్తున్నాను సీరియస్గా నేను. ఎందుకంటే నాకు కేసీఆర్ ఉన్నాడు, కేటీఆర్ ఉన్నాడు, హరీష్ రావు ఏం పీకర్ వాళ్ళు ఇక్కడ 5% అంటే 0.5% కూడా లేరు, 0% కూడా లేరు. అలాంటి వాళ్ళు మిమ్మల్ని రక్షిస్తారు ఆ తెలంగాణలో. వాళ్ళ మిమ్మల్ని రక్షించేది చూస్తాం, మేము కూడా చూస్తాము. తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ ప్రజా సంఘాల చైర్మన్గా నేను చెప్తున్నా, ప్రభుత్వం చూస్తుంది, తెలంగాణ ప్రజలు 4 కోట్ల ప్రజలు చూస్తారు మీ సంగతి ఏందో. ఎందుకంటే వాళ్ళు 0.5 వాళ్ళు ఈ రాష్ట్రంలో మిమ్మల్ని కాపాడుతారు. చూద్దాం, మేము కూడా చూస్తాము. అది కూడా అల్లు అర్జున్ జాగ్రత్త. ఎందుకంటే నీ మీద కేసు అయింది. అవునాయా వాళ్ళందరూ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు, మా ముఖ్యమంత్రి గారు తప్పేం మాట్లాడాడు? సినిమా ఇండస్ట్రీ గడ సినిమా మీ హీరోల కోసం, అల్లు అర్జున్ చూడడం కోసం, ఆ సినిమా కోసం వచ్చిన రేవతి చనిపోతే రేవతిని పరామర్శించడానికి ఎవరు? మీ హీరోలు, మీ సినిమా ఇండస్ట్రీ. అదేవిధంగా తేజ అనే పిల్లగాడు సావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతుంటే ఆయనను చూడడానికి పోడు. అల్లు అర్జున్కి ఏమైందా? మీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు బాగా ఉరికిండ్రు. అల్లు అర్జున్కి ఏమైంది? ఏమైనా నెల రోజులు జైలు ఉండొచ్చిండా? లేకుంటే కాలు ఇరిగిందా, చెయ్యి ఇరిగిందా, లేకుంటే ఎవడైనా దాడి చేసి కొట్టిండా? ఏందే అల్లు అర్జున్కి ఏమైంది? మీ సినిమా ఇండస్ట్రీ నిజంగానే మీకు నీతి నిజాయితీ, ఈ యొక్క ప్రజల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే, మీ సినిమా చూసే ప్రజల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే, ప్రేమ ఉంటే, ఆ ప్రజల పక్షాన నిలబడాలి మీరు అందరూ. ఆ ప్రజలలో ఎవరు చనిపోయినా, పేద బిడ్డలు చనిపోయినా, మధ్యతరగతి బిడ్డలు చనిపోయినా, మీ సినిమా కోసం మీ హీరోలను చూసడానికి వస్తే చనిపోయినా కూడా వాళ్ళ కోసం పోయి చూడాలి. మీరు రేవతిని చూసి రావాలి. రేవతి చనిపోతే దాన సంస్కారాల కాడికి పోవాలి. తేజ చావు బతుకుల మధ్యలో హాస్పిటల్లో ఆయనను పరామర్శించడానికి పోవాలి. అది పోకుండా అల్లు అర్జున్ ఏదో అక్కడికి పోయి తిరిగి వస్తేనే, జైలుకు పోయి తిరిగి వస్తేనే ఒకరికొకరు పోయి అనుకుంటా ఏదో బాధపడుకుంటా ఏమైందా మీకు? మీరు సినిమా ఇండస్ట్రీ బతికేడదంతా, జాగ్రత్త చెప్తున్నా, సినిమా ఇండస్ట్రీ బతికేడదంతా తెలంగాణ, ఆంధ్రలో, భారతదేశం ఉన్న ప్రజలందరూ, చిన్న తరగతి వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, ఆ ప్రజలందరూ సినిమాలు చూస్తేనే ఆ డబ్బులు మీకు వస్తున్నాయి. ఆ డబ్బులతోనే మీరు చెప్పుల కానుండి మొదలుకుంటే మీరు తినే తిండి కూడా వాళ్ళ డబ్బులే అని గుర్తుపెట్టుకోండి. వాళ్ళని నిర్లక్ష్యం చేస్తే ఎవడు కూడా బతికి బట్టగట్టలేడు. అది జాగ్రత్త. రాబోయే పరిణామాలకు మీరే అందరూ మీ సినిమా ఇండస్ట్రీ బాధ్యత వహించవలసి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను.